చదవండి సార్. నా పేరు స్నేహితులు తాగోద్ని. ఆ కోరిక మీద ఈ లేఖను మాకు అందించిన ఈ ఫిజిషియన్ మా మీద దయతో ఆయన భావాలను మీరు తర్వాత చదివే మరికొన్ని ప్రకటనల్లో మరింత విస్తృతంగా వివరించారు. ఒక్క తాగుబోతనం నిమిషం ఉండండి. సో ఫస్ట్ ప్రింట్ లో ఏమవుద్దంటే, ఇప్పుడు మొన్న ఎక్కడి దాకా చదివాం లాస్ట్ రికార్డింగ్ లో, డాక్టర్ గారి అభిప్రాయం మొదటి లేఖని చదివాం. అంటే పైన కనిపిస్తుంది స్క్రీన్ మీద, ఇట్లు విలియం డి సిర్కోర్ట్ అన్న సంతకం దాకా చదివాం. సో ఏమవుతుంది, మొదటి ప్రింట్ లో ఈ రెండో లేఖ రాదు. ఎందుకు రాదు? అసలు ఆ పేరు కూడా ఎంచుకోడాడు మొదటి ప్రింట్ లో. ఎందుకంటే హార్డ్లీ 70 మంది ఉన్నారు, అంటే 70-100 మంది ఉన్నారు. ఈయన చూస్తే ఒక చీఫ్ ఫిజిషియన్ ఓ హాస్పిటల్లో. సో ఏంటి, అది కూడా ఒక ప్రాముఖ్యమైన హాస్పిటల్, అంటే అమెరికాలోనే కొంచెం టాప్ 3లో ఉండేది, ప్రపంచంలో కూడా టాప్ 3-5లో ఉండే హాస్పిటల్లో చీఫ్ ఫిజిషియన్. నవ్వుతారు కదా జనాలు, ఈయన డాక్టర్ అయ్యి ఉండి ఇదేంటయ్యా ఆధ్యాత్మికత దేవుడు అంటున్నాడు సైన్స్ నమ్మకుండా అని. ఇది హిట్, అదే ఇది సక్సెస్ అవ్వకపోతే. అందుకనే మొదటి ముద్రలో అసలు పేరు కూడా రాయడు ఆ ఇట్లు. రీప్రింట్ లోనూ సెకండ్ ఎడిషన్ కు వస్తుంది అనమాట ఇది సెకండ్, ఈ లెటర్ ఇంకా వివరించమని. ఎందుకంటే మరి ఏ పని చేయటం మొదలు పెడుతుంది విపరీతంగా. సో అప్పుడు ఈయన ముద్ర, ఈయన పేరు వేసుకుంటాడు, ఏ హిట్ అయ్యాక రెండో లెటర్ కూడా ఇస్తాడు. సో అది యాక్చువల్లీ మనమే అడుగుతాం ఆయన్ని ఇంకా కొంచెం వివరించండి అని. ఎందుకంటే సిల్క్ వర్త్ గారే మనకి స్టెప్ అని చెప్పారు పూర్తిగా, మన శక్తిహీనత, ఎలర్జీ గురించి, అబ్సెషన్ గురించి. కంటిన్యూ. తాగుబోతనం చిత్రహింసకు గురి అయిన మేము, ఒక తాగుబోతు యొక్క మనస్సులాగే అతని శరీరం కూడా అసాధారణ స్థితిలో ఉంటుందన్న విషయాన్ని మేము నమ్మి తీరాలని ఆ ప్రకటనలో ఆయన స్పష్టపరిచారు. ఆల్మోస్ట్ ఎవ్రీ లైన్ ఆపుతాను సార్ ఇక్కడ, మేము అనుకోకండి. సో మొన్న కూడా నన్ను ఒకళ్ళు అడిగారు, శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తారేంటి, మనం మానేసాం కదా. ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వివరిస్తున్నాడు. దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ గివింగ్ ప్రయారిటీ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. సో ఆ వివరణలో నువ్వు శరీరం అన్న భాగం వదిలేస్తే ఎలా? ఎందుకంటే అది జబ్బు యొక్క భాగమే. ఎలర్జీ, త్రాగుడు మనకి పడకపోవటం, దాని గురించి కూడా తర్వాత చెప్తాను అసలు ఎలర్జీ అంటే ఏంటో. కంటిన్యూ. జీవితాన్ని కేవలం తప్పుగా అన్వయించుకోవడం వల్లనే మేము తాగుడు నియంత్రణ చేసుకోలేకపోయామని. ఆగండి, ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం ఇండైరెక్ట్ గా చెప్తాడు ఇక్కడ. జీవితాన్ని తప్పుగా ఏంటది, ఓ పదం చదవని స్నేహితు గారు ఏమనుకోకపోతే, అన్వయించుకోవడం వల్ల అది అనుభవించుకోలేకపోవటం వలనే. అంటే జీవితాన్ని సరిగ్గా అనుభవించుకోలేకపోతున్నాం, యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం జీవితాన్ని. మీలో ఎంతమందికి ఉందని ఒకసారి ప్రశ్నించుకోండి. అదొక మంచి ప్రశ్న. ఇంకా కూడా మీరు జీవితాన్ని జాగ్రత్తగా, నాలో ఇంకా కొంచెం ఉంది, ఆ స్టేట్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంటాం. ఎందుకంటే సెల్ఫ్ పిట్టి వస్తుంటుంది, ఫైనాన్స్ ఏదో ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇన్వెంటరీ తీసుకుని వెనక్కి రావటం. నెక్స్ట్ వర్డ్ కూడా చదవండి, ఇదే సెంటెన్స్, మీకు మీకు తెలిసే ఉంటుంది నేను ఏం మాట్లాడుతున్నాను. కంటిన్యూ. నియంత్రణ చేసుకోలేకపోయామని. వాస్తవంకు ఎంతో దూరంగా మేము బతుకుతున్నామని. ఆగండి, వాస్తవానికి ఎంతో దూరంగా బతుకుతున్నారా, ఇది కూడా అండర్లైన్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఎంతో దూరంగా బతుకుతున్నారా అంటే ఏంటి? నేను నా ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు, ఈ సీఈఓ అడిగి ఏం తెలీదు, నేను సీఈఓ అవ్వాలి. నా మేనేజర్ గడికి ఏం తెలీదు, నేను మేనేజర్ అవ్వాలి. నేను ఇంకా ఎక్కడున్నాను, ఇంకా సంవత్సరం కూడా పని చేయలేదు.
వాళ్ళు ఎంతకాలం పనిచేశారు? కొన్ని సంవత్సరాలు పనిచేసాక అక్కడికి వెళ్ళారు. నేను ప్రపంచంలో ఒక్కడిని చూస్తా. ఎవడాడు? మార్క్ జుక్కర్బర్గ్ అని ఉన్నాడు. ఆడు చూడు 20 అయిపోయినాడు, అయిపోతాను. ప్రపంచంలో ఎంతమంది జనాలు ఉన్నారు? ఎంతమంది మార్క్ జుక్కర్బర్గ్ ఉన్నారు? ఒక్కడున్నాడు. ఎంతమందిలో? కొన్ని కోట్ల, 850 కోట్ల మందిలో. అది. ఆ! నేను ఆయన్నే తీసుకుంటా ఉదాహరణగా. అంతే తప్ప ఏ ఆహ్, ఏ ఏంటి 850 కోట్ల మందిలో ఎంతోమంది నా కిందున్నారు. ఎంతోమంది నార్మల్ జీవితాలు నడుపుతున్నారు. సుమారుగా ఒక 60, 70% మంది సాధారణ జీవితం నడుపుతారు. 90% ఇంకా పైన. నేనేదో ఊరినే నోటి లెక్కలు చెప్తున్నాను. ఏమి కరెక్ట్ అనుకోను. జస్ట్ ఉదాహరణకు చెప్తున్నా అంతే. ఆ! సో, ఆళ్ళని చూడను. అక్కడెక్కడో చూత్తా. ఎంతమంది నరేంద్ర మోడీలుంటారు? ఎంతమంది కేసీఆర్‌లుంటారు? చంద్రబాబు ఉంటాడు, జగన్ ఉంటాడు. ఎవడైనా పాలిటిక్స్ తేకూడదు. జస్ట్ లీడర్స్ పేర్లు చెప్తున్నాను అంతే. ఆ! సో, ఎక్కడో అక్కడొక్కడో నేను అది అయిపోదాం అంటున్నా. అయిపోవచ్చేమో. కాకపోతే దానికి తగ్గ కష్టం పడుతున్నానా? ఆ! అవ్వకపోతే ఆ జీవితాన్ని అదే ఎక్కడో ఊహల్లో లేకుండా వాస్తవానికి ఎక్కడో ఉంటా. వాస్తవం ఏంటి? నేను ఇంకా మొదటి సంవత్సరంలో ఉంటా. 100 మంది నేను తాగుబోతని చెప్తున్నారా? నేనేమో నమ్మనా? నేను కరెక్టా? 100 మంది తప్పా? అదే వాస్తవానికి దూరంగా ఉంటాం. ఎహే! అయిపోద్ది. హ్మ్. అందరూ నాలాగే అందరూ తాగుతున్నారు గదా! అందరూ తాగుతున్నారు గదా! ఆ! అందరూ ఎలా తాగుతున్నారో చూడం. ఈ వాస్తవానికి దూరంగా ఉండటం. చదవండి స్నేహితుడా. మానసిక లోటుపాట్లకు గురి అయ్యామని అంటూ మా గురించి చేసిన వ్యాఖ్యలు మమ్మలను సంతృప్తి పరచుకోలేకపోయాయి. ఆ! సో, మూడోదేంటి? మానసిక లోటుపాటులు. యాక్చువల్లీ ఇంగ్లీష్‌లో ఏముంటదంటే, ఔట్‌రైట్ మెంటల్ డిఫెక్టివ్స్. పిచ్చోడివి అని చెప్తాడు ఇంగ్లీష్‌లో. తెలుగులో ఏదో స్మూత్‌గా మానసిక లోటుపాటులు అన్నాడు. ఆ! ఔట్‌రైట్ మెంటల్ డిఫెక్టివ్స్. మెంటల్ నా కొడుకులు అని చెప్పాడక్కడ. సారీ కొంచెం ఫ్రెంచ్ వస్తుంది నోట్లో నుంచి. క్షమించండి. సో, ఏంటంటే ఆ! అలాగా ఎంతమంది దీంట్లో ఒప్పుకుంటారు వాళ్ళకి పిచ్చని? నేనైతే ఒప్పుకుంటాను. ఈ 3 గూడా ఏ 3? వా జీవితాన్ని సరిగ్గా అనుభవించుకోలేకపోవటం, వాస్తవానికి ఎంతో దూరంగా ఉండటం, ఫార్ ఫ్రమ్ రియాలిటీ అంటాడు ఇంగ్లీష్‌లో. ఔట్‌రైట్ మెంటల్ డిఫెక్ట్ మానసికంగా కొంచెం లోటుపాట్లు ఉండటం. ఈ 3 గూడా జబ్బు యొక్క లక్షణాలేనే. ఇలాంటివి చాలా ఉంటాయి బుక్‌లో. నాకు నేను జబ్బులో ఉన్నానా, రికవరీలో ఉన్నానా చెక్ చేసుకోవడానికి ఈ చెక్ చేసుకోవాలి. ఇంకో చోట ఉంటది. ఇరిటబుల్, రెస్ట్‌లెస్ డిస్‌కంటెంట్ అని. అంటే అసహనం, చిరాకు, అసంతృప్తి. నాకు ఈరోజు అసహనం, చిరాకు ఉండొచ్చు కానీ అసంతృప్తి లేదు. తృప్తిగా ఉంది. అప్పుడప్పుడు వస్తాయి. ఏదో సెల్ఫ్ పిటీ అది. ఈ రోజుకి బాగా చూసుకుంటున్నాడు నన్ను. దేవుడు ఆయన మీద నమ్మకంతో వెళ్ళిపోయాను. అది. నాకు తృప్తిగా ఉందన్నమాట జీవితం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను తృప్తిగానే ఉంటా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు హ్మ్. నా బుర్ర ఏమన్నా చెప్పొచ్చు. కాకపోతే దానికి ఇమ్మీడియేట్‌గా 10 స్టెప్స్ ఇస్తుంది. హ్మ్. సో, నేను ఈ మధ్యన అదే కేర్ చేస్తున్నాను. ఏంటంటే తృప్తొచ్చింది ఏదో రాకపోయినా ఏదొచ్చినా. మిగతా డిఫెక్ట్‌లే ఉండొచ్చు. తగ్గినయి కాస్త. కొంచెం ఎక్కువ కాదు. స్నేహితుడు చెప్తాడు. ఏం లేకుండా అయితుంది. అది. సో, ఇది జబ్బు యొక్క లక్షణం. సో, ఏమంటున్నాడు ఈ వాక్యంలో? బాబు ఇయన్నీ మీరు చెప్పారు. మానసికంగా లోటుపాట్లున్నాయి. ఫార్ ఫ్రమ్ రియాలిటీ అంటే వాస్తవానికి దూరంగా ఉంటాం. అండ్ జీవితాన్ని సరిగ్గా అనుభవించుకోలేకపోయాం. ఎన్ని చెప్పినా మాకు తృప్తిగా లేదు అంటున్నాడు ఈ సెంటెన్స్‌లో. ఎందుకు లేదు? ఇంకా శారీరక అంశం చెప్పలేదు కాబట్టి. సో, అది నెక్స్ట్ లైన్ చదువుతాడు చెప్పండి. చదవండి సార్.
ఈ విషయాలు కొంతవరకు వాస్తవమే. మాలోని కొంతమంది విషయంలో చాలా మేరకు వాస్తవం. ఆగండి సార్. సో ఏ విషయాలు? ఈ 3 ఇందాక అనుకున్నాం గదా! ఆ విషయాలు మాలో కొంతమందికి వాస్తవం. మాలో చాలా మందికి చాలా వరకు వాస్తవం. అంటే నేను ఉదాహరణ. నా విషయంలో చాలా వాస్తవం. ఈ 3 విషయాలు. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినవి ఇది సార్. సో కంటిన్యూ. అయితే మా శరీరాలు కూడా అలాగే జబ్బుపడ్డాయన్నది మా గట్టి నమ్మకం. ఈ శారీరక అంశాన్ని విస్మరించి చేసే ఏ తాగుబోతు వర్ణన అయినా అసంపూర్తిగా ఉంటుందని మా నమ్మకం. ఆగండి. సో ఇదే మొన్న నాకు ప్రశ్న అడిగాడు. అదేంటి శరీరానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే కాదు. వర్ణనకి వర్ణన అసంతృప్తిగా అదే ఏంటది? ఆహ్, పూర్తిగా ఉండదు వర్ణన. అంతే కదా మరి శారీరకం కూడా ఇన్వాల్వ్‌డే. అంటే అది ఇంపార్టెన్స్ ఈక్వల్ అని కాదు. మన మైండే మేజర్ ప్రాబ్లమ్. కాకపోతే శారీరకం ఎలర్జీ కూడా ప్రాబ్లమే. ఇప్పుడు నేను ఎళ్లి ఒక పెగ్ చేసిందంటే మళ్ళీ అవుట్. ఎలర్జీ స్టార్ట్ అయిపోద్ది. సో 2 వివరించాలి. ఇది నీకు ప్రాబ్లమేరా అని. అది. తాగితే ప్రాబ్లము. తాగకపోతే మానసిక ప్రాబ్లము. అది 2 ప్రాబ్లములురా అని చూపించాలి. సో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇది ఇంక్లూడ్ చేయమంటున్నాడు. ఇంపార్టెన్స్ ఇవ్వమనట్ల. ఇంక్లూజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంపార్టెన్స్. ఓకే. కంటిన్యూ. ఆల్కహాల్ మా ఒంటికి సరిపడదు అనే డాక్టర్ గారి సిద్ధాంతం మాకు కుతూహలం కలిగిస్తుంది. అదండి. సో ఇక్కడ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే ఏంటిది ఎలర్జీ? ఎలర్జీ ఏంటి? ఎలర్జీ ఏంటి అంటారు. ఎలర్జీ అంటే నేను చెప్తా అదే ఇక్కడ తెలుగులో ఒంటికి సరిపడదు, లేకపోతే పడదు అంటాం మనం. అంతే కదా! అందరికీ తెలుసున్న పదాలే. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఒక టాబ్లెట్ ఉందండి. ఆ! ఆ టాబ్లెట్టు ఆ! ఏంటంటే హ్మ్. ఒక టాబ్లెట్ తయారు చేశారు. హ్మ్. 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 సో, ఆ టాబ్లెట్ యేసుకుంటున్నారు జనాలు. 100 మంది యేసుకుంటే దాంట్లో ఆహ్, ఒక ఇద్దరికేమో జరమొచ్చింది. ఒక ఇద్దరికేమో వాంతులయ్యాయి. ఇంకొక ఇద్దరికి దద్దుర్లొచ్చినాయి. ఇంకొక ఇద్దరికి నిద్ర పట్టట్లేదు. ఇంకొక ఇద్దరికి ఏంటి అంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఓ 10 మందున్నారిలా. మిగతా 90 మంది ఏమి హ్యాపీగా ఏంటంటే టాబ్లెట్ పనిచేసింది. ఇలాంటియేమీ రాలేదాళ్ళకి. నార్మల్‌గానే ఉన్నారు. సో, మనం ఏమంటామంటే, బాబు ఆహ్, ఈ 10 మందికి టాబ్లెట్ పడట్లేదు. ఇంగ్లీష్‌లో ఈ 10 మందికి అలర్జీ ఉంది. అంటే మీరు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తీసుకున్నారనుకోండి 1935 ఆ టైంలో అలర్జీకి ఇంకొక అర్థం ఉంది. ఏంటంటే పడకపోవటం, లేకపోతే విభిన్నంగా ప్రవర్తించటం వేరే వాళ్ళతోటి మెజారిటీ తోటి. హ్మ్. అలర్జీ అంటే దద్దులు రావాలని. అందరికీ 10 మందిలో దద్దులు రాలేదు. ఇద్దరికొచ్చినియి. మిగతా వాళ్ళకి వేరేగొచ్చింది. అంటే నార్మల్‌గా కాకుండా అబ్‌నార్మల్ రియాక్షన్ ఉండటం. ఇంగ్లీష్‌లో అబ్‌నార్మల్ రియాక్షన్ అన్న మీనింగ్ ఉంటది. అది. ఈ 90 మంది నార్మల్. ఎందుకు మెజారిటీకి పడుతుందంటే ఆళ్ళు నార్మల్‌లోకెళ్తారు. ఇలా 10% ఉన్నవాళ్ళు అబ్‌నార్మల్‌లోకే ఎళ్తారు. మనం ఎప్పుడు అలాగే కేటగరైజ్ చేసుకుంటాం. ఆ! అలాగే తాగుడికి అలర్జీ ఉంది అంటే ఆ! ఏంటంటే ఆ! 100 మంది తాగుతున్నారనుకోండి. దాంట్లో 90 మందికి ఒక పెగ్గు తాగాక ఆపగలుగుతారు. వాళ్ళ కెపాసిటీ 10 పెగ్గులైనా. ఈ 10 మంది మాత్రమే ఒక పెగ్గు తాగాక ఆపలేరు. వాళ్ళ కెపాసిటీ 10 పెగ్గులు తాగుతారు. 10 పెగ్గులన్నది ఉదాహరణ. ఎగ్జాంపుల్. ఆ! సో, ఈ 90 మంది నార్మల్‌గా ఉన్నారు. ఈ 10 మంది అబ్‌నార్మల్‌గా రియాక్ట్ అవుతున్నారు. సో, వీళ్ళకి పడట్లేదు. వీళ్ళకి ఎలర్జీ. అలర్జీ అంటే దగ్గులు రావటం, జ్వరాలు రావటం కాదు. అబ్‌నార్మల్‌గా బిహేవ్ చేస్తారు. నార్మల్‌గా తాగక్కర్లేదు.
చాలా మందికి ఉంటుంది ఎలర్జీ అంటారే. ఎలర్జీ అంటే మనకి ఏంటంటే దగ్గు వచ్చేయాలి, వాంతులు అయిపోవాలి, అది కాదు. నీ రియాక్షన్ వేరేగా ఉంది. అది ఆ మందుకో లేకపోతే దేనికో. దాదాపుగా 90% మంది బానే ఉన్నారు. ఆ 10%లో పడ్డావు, నీకేదో రియాక్షన్ వస్తుంది. అది. ఓకేనా అండి? నెక్స్ట్ కంటిన్యూ చేయండి సార్. ఆ విషయంలో ఏమీ తెలియని వారం కాబట్టి ఆ సిద్ధాంతం కటుత్వం విషయంలో మా అభిప్రాయం విలువ కొంచెం మాత్రమే. ఆగండి సార్. యాక్చువల్లీ ఇంగ్లీష్ లో వేరేగా ఉంటుంది. యాజ్ లేమెన్ అంటాడు. లేమెన్ అంటే త్రాగుబోతులు కాని వారు, మామూలు జనాలకి అర్థం కాదు ఇది అని చెప్తాడు. ఇక్కడ అది మరి సరిగ్గా రిఫ్లెక్ట్ అవ్వలేదు తెలుగులో. ఆ, ఆ, ఏంటంటే నార్మల్ పీపుల్ కి నువ్వు ఎలర్జీ అంటే ఏం అర్థం అవుతుంది? ఏం మాట్లాడుతున్నాడు రీడు, ఎందుకు ఆపలేడు రీడు అంటే. సో ఇక్కడ సరిగ్గా రాలేదు ఇంగ్లీష్ టు తెలుగు. మీరు రాసుకోవచ్చు నార్మల్ పీపుల్ అని అక్కడ ఏమన్నా రాసుకుంటాను అంటే. లేమన్కి మాకు అనేసాడు, ఇక్కడ కాదు. యాక్చువల్ తాగుబోతులకు అర్థం అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ లైన్ లో దీన్నే కాంట్రడిక్ట్ చేస్తాడు. చదవండి నెక్స్ట్ లైన్. కానీ మాజీ సమస్యాత్మక తాగుబోతులుగా ఆయన అభిప్రాయం అర్థవంతమైనదిగా అగుపిస్తున్నదని మాత్రం చెప్పగలం. సో ఇక్కడ ఏమంటాడు? ఆల్కహాలిక్స్ గా మాకు అర్థం అవుతుంది ఆయన అభిప్రాయం. వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఆల్కహాలిక్స్ గా మాకు అర్థం అవుతుంది. అదే మాజీ తాగుబోతులు అన్నాడు, ఎందుకంటే ఇంకా తాగట్లేదు కాబట్టి. అందుకని మాజీ తాగుబోతులు అని వాడు. మందు తాగపోయినా తాగుబోతనం ఉంటది. అది. అందుకని మీటింగ్ లో నాకు తాగుబోతనం ఉందన్నది నా ప్రకారం. అంటే ఇది నా ఒపీనియన్. అంటే చెత్తబుట్లో పాడేచ్చిన ఒపీనియన్స్ మామూలుగా చెప్తున్నా. ఏంటంటే అది ఇంకా కరెక్ట్. తాగుబోతుని అంటాం కంట తాగుబోతనం ఉంది అంటాం కరెక్ట్. ఇంకా కంటిన్యూ. ఈ మరే విధంగానూ సమర్థించలేని చాలా విషయాలను ఇది వివరిస్తుంది. అది ఇంకే విధంగా సమర్థించలేం. ఆ ఎలర్జీ విధంగానే సమర్థించగలుగుతాం. ఎందుకు నార్మల్ గా చాలా మంది అవుతున్నారు, మనం తాగలేం అంతే. ఎందుకంటే అలర్జీ ఉంది. అది అది ఆపలేం, అది వేరే విషయం. అది మైండ్ కి సంబంధించింది. తాగుడు నుంచి దూరంగా ఉండలేకపోవటం. కంటిన్యూ. మేము మా సమస్యలకు ఆధ్యాత్మిక పద్ధతిలోనూ పరోపకార పద్ధతిలోనూ పరిష్కారాన్ని కనుగొన్నప్పటికీ పూర్తిగా నరాల నిస్సత్తువకు లోనైన లేదా అస్పష్టమైన ఆలోచనలతో నిండిన తాగుబోతును మాత్రం హాస్పిటల్లో చేర్చటాన్ని సమర్థిస్తాం. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరైతే అందరూ బుక్ తో వస్తే బాగుంటది. నెక్స్ట్ టైం నేను చూసారు రాపోయిన. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఆ ఇది ఫస్ట్ ఆధ్యాత్మిక పరోపకార అని ఉంది కదా ఇక్కడ. ఇంగ్లీష్ లో ఆల్ట్రూయిస్టిక్స్ ప్లేన్ అంటాడు. పరోపకారం అన్నది పూర్తి అర్థం కాదు దాన్ని. స్వార్థం లేని పరోపకారం అక్కడ చాలా ఇంపార్టెంట్. చాలా మంది నాకు ఏ ప్రోగ్రామ్ స్వార్థం అంటుంది. స్టార్టింగ్ లో స్వార్థమే, అంటే నా కోసం చేసుకుంటాను. దాని తర్వాత నేను ఇతరులకి పంచాలి. అది నాకేం వచ్చినా ఈ రోజు నేను ప్రేయర్ చేస్తే స్టార్టింగ్ లో అబ్బా సూపర్ అనిపించేది. ఈ రోజు అనిపించకపోవచ్చు, అయితే అనిపించవచ్చు అప్పుడప్పుడు. అయితే నేను దేవుడికి ప్రేమగా చేస్తున్నాను, ఆయన ఏమిస్తే అది ఇచ్చింది కూడా చాలా అనాలి. అది అనేవాళ్ళు ఉన్నారు ఏలో. నాకు ఏం అక్కర్లేదు, నువ్వు చాలంట. చాలా మంది ఉంటారు అలా ఏలో. ఈ రోజు పొద్దునే ఒక మీటింగ్ లో స్పీకర్ అన్నాను అలా అంట. వా సో పరోపకారాన్న అక్కడ స్వార్థం లేని పరోపకారం. ఆల్ట్రూయిస్టిక్ అంటే సర్వీస్ అండు ఇంగ్లీష్ బిగ్ బుక్ లో. మన సర్వీస్ ప్లేన్ అంటాం, ఆల్ట్రూయిస్టిక్ ప్లేన్ అంటాడు. సర్వీస్ వేరు, స్వార్థం లేని సర్వీస్ వేరు. ఇంక నువ్వేం ఎక్స్పెక్ట్ చేయవు, అంతే చేసుకుంటూ వెళ్ళిపోతావు. నువ్వు తాగేసినా పర్లేదు. అది అది కూడా భయం పోతుంది. కొన్ని క్యాట్ అయితే తాగే ఉన్నట్టు వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన చూసుకోవాలి, మనకు సంబంధం లేదు. మనం పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి అంతే. అది నాకు నా రెండో స్పాన్సర్ అలాగే అన్నాడు. ఏంటంటే తాగే తర్వాత తాగితే తాగుతాం, నా చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో ఉంటుంది, మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అంటే. సో
అది కొత్త వాళ్ళు స్వార్థంగానే చేస్తారు వాళ్ళు బాగుపడడానికి. నేను అప్పుడప్పుడు ఇంకా మీటింగ్‌కి వెళ్తాను స్వార్థంతోటే. నాకు బాలేదని. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పక్కనోళ్ళకి పంచడానికి అదే పక్కనోళ్ళ కోసం పంచటం గూడా గాదు. అక్కడ అవైలబుల్‌గా ఉండాలి. యాక్చువల్లీ ఉంటది బిగ్ బుక్‌లో. నేనేమి ఎక్కడ ఏంటంటే ఎళ్ళిపోయి నువ్వు అక్కడ పంచడానికి ఫిట్‌గా ఉండాలి. అక్కడ అవైలబుల్ ఉండాలి. అంతే. ఆ! చాలా మంది అడుగుతారు. ఏంటి ఆహ్, షేరింగ్ గూడా అందుకనే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పిలిస్తే చేస్తారు. నీకు చేయాలనిపిస్తే చెయి. తప్పేం లేదు అలాగా. ఏంటంటే ఎవరైనా సర్వీస్ పిలిస్తే అదొక సర్వీస్ అవకాశం. ఎస్పెషల్లీ మన మీటింగ్స్‌లో పిలుస్తాం షేర్ చేయండి అంటే అదొక 12 స్టెప్ అవకాశం. అలాంటోడు ఫుల్‌గా తీసుకుంటాడు అది. అది. సో, ఎనీవే. ఆ! ఆ 2 ఇప్పుడు సో, అదండి మన మార్గం ఏంటి? ఆధ్యాత్మిక మార్గం, స్వార్థం లేని పరోపకార మార్గం. కాకపోతే చేతులయి వణుకుతూ ఉన్నవాడిని, అదే నరాల నిస్పృహ అన్నాడు. అలాంటి వాడికి హాస్పిటలైజేషన్ రికమెండ్ చేస్తుంది మన దగ్గర. అంటే తెలీక. వాళ్ళదేం తప్పేం అస్సలు తప్పులేదు. గుడ్డి నమ్మకం అది. మంచిదది యాక్చువల్‌గా. వాళ్ళ రికవరీకి. అలా గుడ్డి నమ్మకం ఉండటం. తెలీక ఏం చెప్తామంటే, "వచ్చేయి మీటింగ్‌కొచ్చేయి. ఏం పర్లేదు." అయ్యే పోతాయి. చాలా తప్పండి. ఎక్కువ కొంతమంది చచ్చిపోతారు డెలీరియం ట్రెమర్స్‌తో. వాడు మరీ అస్తవ్యస్తంగా ఉంటే వాడిని ఎళ్లి డీటాక్స్‌కెళ్ళమని చెప్పాలి మనం. లేదా హాస్పిటల్‌కి పోరా డాక్టర్ దగ్గరికి. ఎలాంటి డాక్టర్ దగ్గరికెళ్ళమనాలి? ఈ అడిక్షన్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళమనాలి. లేకపోతే వాళ్ళకి సరిగ్గా చెప్పరు. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి, బాబు నీకున్న ప్రాబ్లమ్ చెప్పి దాన్ని బట్టి నిద్ర లేకపోతే దానికి మాత్రలయ్యి అంత అవసరం లేదు. నిద్ర లేకుండా ఎవడు చచ్చిపోడు. కాపోతే మెయిన్‌గా ఇలా కనిపిస్తున్నాయి, లేతే బాగా వణికిపోతున్నాడు అంటే హాస్పిటలైజేషన్ అవసరం. ఎంతైనా డీటాక్స్ మంచిదే. ఆ! సో, బిగ్ బుక్‌లో ఇక్కడోసారి చెప్తాడు, ఇంకోసారి రాస్తాడు. ఇదే మాట. హాస్పిటల్ మనం మీటింగ్‌కొచ్చేస్తూ ఉండు అన్నీ బావుంటాయి అని అస్సలు చెప్పకూడదు. ఆడేమన్నా ఫిజికల్ ప్రాబ్లమ్స్ చెప్తే నేను ఒక్కటే చెప్తా డాక్టర్ దగ్గర పో. అడిక్షన్ డాక్టర్ దగ్గర చాలా మంది చెప్తారు. మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు. కాదు అడిక్షన్ డాక్టర్ దగ్గరికెళ్ళు. అది. సో, ఇది ఇది మనం ఆధ్యాత్మికంగా చేస్తున్నా, మన దేవుడిచ్చిన డాక్టర్‌లని, లాయర్‌లని ఎవరైనా ప్రొఫెషనల్స్‌ని వాడుకోవాలి. మనం ఏమి అంటే, మనం ఏమి విశ్వామిత్రులో లేకపోతే ఎవరో కాదు. ఓ 1000 ఏళ్ళు తపస్సు చేయడానికి. ఇక్కడ మనకంత ఆధ్యాత్మికత లేదు. అది కూడా ఆధ్యాత్మిక అహంకారం అంటారు దాన్ని. నేను వాడను డాక్టర్‌ని. నేను వాడను లాయర్‌ని. నేను ఇలాగే కూర్చొని ఉంటాను. నేనేం చేయను. దేవుడే చేస్తాడు. అంటాం. ఆధ్యాత్మిక అహంకారం. నా దగ్గర అంత స్పిరిచువాలిటీ లేదు. అంతున్నవాడి దగ్గర చేస్తాను. అయినా ఎంతున్నా నేను వినయంగా ఉండను. నేను చేయాల్సిన పనులు నేను చేయాలి. అది. నా వల్ల కాని ఆయన చేస్తాడు. అది. నాకు చేయాల్సిన పనిని కూడా వల్ల కాకపోతే ఆయన శక్తి వాడుకుంటూ చేయాలి. అదేమి పర్ఫెక్షన్ కోరడాయన. చూస్తాడు నువ్వు ప్రయత్నిస్తున్నావో లేదో. అది నా అనుభవం. అది. ఇదంతా నా అనుభవం అండి. నేనిప్పుడు ఇందాక చెప్పిన ఓ నిమిషం మాట. కంటిన్యూ. ఒక వ్యక్తిని సమీపించే ముందు అతను మెదడులో ఎలాంటి పూర్వ ఆలోచనలు లేకుండా చేయడం అవసరమన్నది స్పష్టం. హ్మ్. సో, సమీపించే ముందు మెదడులో పూర్వ ఆలోచనలు. ఈ పూర్వ ఆలోచనలు అండర్‌లైన్ జేసుకోవచ్చు. అయితే ఏంటంటే, అందుకనే ఇప్పుడు ఇందాక హాస్పిటల్ అన్నాడు కదా! దానికి సంబంధించిన లైన్ ఇది. ఏమంటున్నాడు, "బాబు నువ్వు వ్యక్తి దగ్గరికెళ్ళే ముందు ఆ! ఆయనకి ఎలాంటి కొంచెం మైండ్ క్లియర్‌గా ఉండేలా జూడు. సమీపించడం ఎలా సమీపిస్తాం? ఈ బిగ్ బుక్‌తో సమీపిస్తాం. ప్రాబ్లము, సొల్యూషను జెప్తాం. అది. అందుకని చాలా మంది 20 క్వెషన్‌లు ఇస్తారు. నేనేమంటానంటే అది ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఈ కూర్చొని చాయ్‌కి తీసుకెళ్ళండి. డాక్టర్ గారి అభిప్రాయం ఒక్క చాప్టర్ చదవండి కలిపి. ఇయున్నాయా నీకు? ఇందాకేమో జబ్బు లక్షణాలు చెప్పా. అదుందా? ఈ అలర్జీ లక్షణం చెప్పాం. అదుందా? చదువుకుంటూ ఎళ్ళండి. ప్రశ్నలాగా అన్నమాట. అది. సో, అప్పుడు ఆయనకే అర్థమవుద్ది ఆయన ప్రాబ్లమ్. మనం పెద్దగా తల కొట్టేసుకోక్కర్లా. కంటిన్యూ. ఇప్పుడు మనం చేసే ప్రతిపాదనలను అతను అర్థం చేసుకొని అంగీకరించడానికి అవకాశం
మెరుగ్గా ఉంటుంది. అంతే కదా, బుర్ర క్లియర్ గా ఉంటే అర్థం చేసుకునే అవకాశం మెరుగ్గా ఉంది. కంటిన్యూస్. డాక్టర్ ఇలా రాశారు. తాగుడు అలవాటుతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ గ్రంథంలోని అంశాలు అత్యంత ముఖ్యమైనవిగా నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి డాక్టర్ గారి లేఖ మొదలైంది. ఆ, అంతే కదా మరి. డాక్టర్ గారు ఏమంటున్నారు? ఆ, ఇది చాలా ఆ, అత్యంత విలువైంది అని. అది మన అందరికీ తెలిసిందే. కంటిన్యూ. ఆల్కహాల్ మత్తు పదార్థాలకి బాగా మరిగిన వ్యక్తులకు ఎంతో కాలంగా చికిత్స చేస్తున్న దేశం మొత్తంలో ఉన్న చాలా పురాతనమైన హాస్పిటల్లో ఒకదానికి మెడికల్ డైరెక్టర్గా గడించిన చాలా సంవత్సరాల అనుభవంతో నేను ఈ మాటలు అంటున్నాను. సో ఇందాక లేఖలు ఏమన్నాడు? ఆయన చీఫ్ ఫిజిషియన్, ఇప్పుడు మెడికల్ డైరెక్టర్ అయిపోయాడు. ఏ హిట్ అయ్యాక. నేను ఇందాక చెప్పినట్టు ఈ సెకండ్ లెటర్ ఫస్ట్ ప్రింట్ లో రాలేదు. నాకు తెలిసినంత వరకు సెకండ్ ఎడిషన్ అని కొంతమంది చెప్తారు, కొంతమంది సెకండ్ ప్రింట్ లోంచి, అదే మళ్ళీ ప్రింట్ రీప్రింట్ నుంచి వచ్చింది అంటారు ఈ సెకండ్ లెటర్. ఏదైతే ఏముందోలేండి, అది జస్ట్ హిస్టరీ. సో నాకు ఏంటంటే హిస్టరీ జస్ట్ ఎంజాయ్మెంట్ కే. అసలు విషయం ఏంటంటే ఈయన జస్ట్ సరదాగా చెప్తున్నాం, మెడికల్ డైరెక్టర్ అయిపోయాడు. ఫస్ట్ ఇంత ముందు సెషన్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఈయన ఏమీ అల్లా టప్పా డాక్టర్ కాదు, టాప్ హాస్పిటల్లో చీఫ్ ఫిజిషియన్ గా ఉండేవాడు అని. అదే హాస్పిటల్ ఇప్పుడు ఈయన మెడికల్ డైరెక్టర్ అయ్యి రాస్తున్నాడు అండి. కంటిన్యూ. ఆల్కహాల్ తాగుబోతనం గురించి చాలా గొప్ప ప్రావీణ్యతతో వివరణలు ఇవ్వబడిన ఈ అద్భుత గ్రంథానికి నన్ను కూడా కొన్ని పదాలు జోడించమని అడిగినప్పుడు నేను చాలా సంతోషించాను. తాగుబోతులకు ఏదో ఒక రకంలో నైతిక ఆత్మ విచారణ అత్యంతగా ఆవశ్యకమని డాక్టర్లమైన మేము చాలా కాలంగా గుర్తించాము. ఆగండి, మీరు మనం ఏదో అనుకుంటాం ఇన్వెంటరీ అంటే ఏదో మొదలు పెట్టేసాం, లేకపోతే ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ నుంచి వచ్చింది. ఈ లైన్ చదివిన వాళ్ళు నాకు ఎవరైనా చెప్పగలుగుతారు ఏమంటున్నాడు? నైతిక ఆత్మ విచారణ డాక్టర్లమైన మేము గుర్తించాము. మోరల్ సైకాలజీ అంటాడు ఇంగ్లీష్ పుస్తకం. సో ఇన్వెంటరీ అదే బేసిక్ గా మీ మొరాలిటీని మార్చడానికి ట్రై చేసేవారు. ఇప్పటికీ సైకాలజిస్ట్ అదే చేస్తారు. నీ డిస్ప్లేస్డ్ ఐడియాస్ ని మారుస్తారు అన్నమాట సైకాలజిస్ట్. కథ అది మనల్ని మార్చలేరు వాళ్ళు. సో ఇదేమి మీ ఇన్వెంటరీ నుంచి 6 అదే ఇన్వెంటరీ నుంచి 9 స్టెప్ దాకా చేస్తే మార్పు మెల్లిగా వస్తుంది, అది వేరే విషయం, మన ఆధ్యాత్మిక మార్పు అది. కాకపోతే వీళ్ళు కూడా అదే చేసేవారు. నైతిక ఏంటి మానసిక నైతిక విచారణ. సో అదొక్కటే టూల్ ఉండదు వీళ్ళ దగ్గర కూడా అప్పుల్లో. సో బిఫోర్ అదే డాక్టర్లు అయినా మేము అది వాడేవాళ్ళం అని చెప్తాడు. కథ అది ఎందుకు పని చేసేది కాదో నెక్స్ట్ సెంటెన్స్ లో చెప్తారు. కంటిన్యూ. కానీ దాని వినియోగ విషయానికి వచ్చేసరికి మా అవగాహనకు అందని సమస్యలు ఎదురయ్యాయి. సో బేసిక్ గా అది వినియోగం అంటే అది బేసిక్ గా దాన్ని అప్లై చేయటంలో అందని సమస్యలు ఎదురయ్యాయి. కంటిన్యూ. వైద్య రంగంలోని మా అత్యంత ఆధునిక ప్రమాణాలు మేము ప్రతి విషయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించడం కారణంగా మా కృత్రిమ పరిజ్ఞానం పరిధి అవలో ఉన్న మంచితనం యొక్క శక్తులను వినియోగించుకోవడానికి మేము సరిగ్గా సంసిద్ధమై లేవు. సో ఒక్క నిమిషం అండి, ఒక చాట్ లో కూడా ఒక కామెంట్ వచ్చింది. సో ఏమంటున్నాడంటే ఈ సెంటెన్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సార్ చాలా మందికి ఇంగ్లీష్ లో కూడా. బేసిక్ గా విడమర్చి చెప్తాను ఈ సెంటెన్స్. ఏమంటున్నాడంటే ఇక్కడ మేము సైన్స్ అంటాము, లాజిక్ అంటాము, కాకపోతే మంచి అన్నదాన్ని నీలో దోర్చటం ఇదంతా ఒక సింథటిక్ నాలెడ్జ్ అంటాడు ఇంగ్లీష్ లో. అంటే మనం తయారు చేసుకుంది ఈ నాలెడ్జ్ అంతా, మానవుడు తయారు చేసుకుంది, అంటే మనం కుట్టుకున్నాం దీన్ని. దీని అవతల ఉంది శక్తి.
మంచిని నీలో దూర్చే శక్తి మా దగ్గర లేదు. మేము ఎంత చదువుకున్నా, సైన్స్ అన్నా, అదన్నా, ఇదన్నా ఆ మంచిని నీలో దూర్చే శక్తి లేదు బాబు మా దగ్గర. నీలాంటి తాగుబోతులో మామూలు వాళ్ళలో కాస్త చెప్తే వింటారేమో, మారుద్దేమో. నువ్వు చెప్పినా వినం. అంటే విన్నట్టు వింటాం, కాకపోతే చేసే శక్తి ఉండదు. మళ్ళీ మార్పు వస్తుంది. సో ఎస్ వినయ్, యూ హ్యాడ్ ఎ క్వశ్చన్, మోరల్ సైకాలజీ. వినయ్, యా కార్తిక్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కార్తిక్ ఇస్ ఎనఫ్. యా, టెల్ మీ. నో ప్రాబ్లం సార్. అది మోరల్ సైకాలజీ అంటే ఎట్లా మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? నేను డిఫైన్ చేసే అంతటోని కాదండి, దట్స్ డిఫరెంట్ మ్యాటర్. సో ఇట్స్ బేసికలీ వాట్ ఐ అండర్స్టూడ్ చెప్తాను. అంటే మోరల్స్ మీలోకి, అదే మీలో మోరల్స్ ని, మీ థింకింగ్ ప్రాసెస్ ని రీఅడ్జస్ట్ చేయటం, అది నాకు తెలిసినంత వరకు. సో ఐ కెనాట్ డిఫైన్ ఎనీథింగ్, బట్ దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. ఐ మే బి రాంగ్ అగైన్. ఓకే, యూ కెన్ గూగుల్ ఇట్, మోరల్ సైకాలజీ మేబీ. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా షేర్ చేస్తారా? చాలాసేపు చదివాం కదా ఇక్కడ దాకా, ఎవరైనా షేరింగ్ చేస్తారా? స్నేహిత్ గారు మార్క్ చేసుకోండి సార్, అక్కడ దాకా చదివాము. ఎవరైనా షేరింగ్ చేస్తారా? దీని మీద అనుభవం పంచొచ్చు, ఇప్పుడు దాకా చదివిన దాని మీద, లేకపోతే ప్రశ్నలు అడగచ్చు. గుడ్ ఈవినింగ్ భయ్య, నా పేరు తిరుమల ప్రసాద్ నేత కావచ్చు. నా క్వశ్చన్ వచ్చేసి, కృత్రిమ పరిజ్ఞానం పరిధి ఆవల ఉన్న మంచితనం యొక్క శక్తులను వినియోగించుకోవడానికి మీ సరిగ్గా సంసిద్ధులమై లేదు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అదే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంటే నాకు బేసిక్ గా మన పరిజ్ఞానంని కొంచెం ఇంగ్లీష్ లో కూడా సింథటిక్ అని వాడతాడు. ఇక్కడ తెలుగులో కృత్రిగా అంటే ఐ థింక్ తక్కువ, అంటే ఏదో కొంచెం ఏదో ఉందిలే మనకి నాలెడ్జ్. సో నేను చెప్పింది ఏంటంటే, ఇందాక మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, వాడిని ఎంత మార్చేద్దామని చూసిన నాలెడ్జ్ వాడి, మన సైకలాజికల్ టెక్నిక్స్ అన్ని వాడి వాడిని మార్చే శక్తి ఇట్లా ఎన్నాటికి బయట ఉంది. ఈ నాలెడ్జ్ అన్నదానికే బయట ఉంది అంటున్నాడు. నాలెడ్జ్కే బయట ఉంది అది. సో మన వల్ల కాదు అని చెప్తున్నాడు. తాగుబోతుని మార్చడం బేసిక్ గా. హోప్ఫుల్లీ మీకు అర్థమయ్యేలా చెప్పుంటాను. చెప్పకపోతే ఇంకెవరైనా చెప్పగలిగినా ఓకే, దీంట్లో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలనా ఈ గ్రూప్ లో. మీకు అర్థమైందండి? చెప్పగలుగుతారా? బుద్ధి అర్థమైంది. స్నేహితు మీరు ఏమైనా చెప్పగలుగుతారా? కార్తిక్ చెప్పండి సుబ్బు గారు. కార్తిక్, ఐఎమ్ కార్తిక్ సుబ్బు హియర్. థ్యాంక్ యూ సుబ్బు. సో my understanding, సో మన కృత్రిమ పరిజ్ఞానానికి ఆవల ఉన్న మంచి విషయాన్ని వినియోగించడంలో మనం సఫలీకృతం కాలేదు అన్నట్టుగా ఉంది. సో దీనికి నాకు ఎలాగ అన్వయించారంటే, మై అండర్స్టాండింగ్ ఏదైతే అధ్యాయం 5లో ఏబిసి, మేము తాగుబోతులు, మా జీవితం సక్రంగా నడుపుకోలేకపోయాం, బహుశా ఏ మానవ శక్తి కూడా తాగుబోతనం నుండి మమ్మల్ని విడిపించలేదు. తనను ఆశ్రయిస్తే విడిపించగలిగి ఉండేవాడు అనే విషయాన్ని నాకు ఇక్కడ గుర్తొస్తానంటే, కృత్రిమ జ్ఞానం అంతా మనిషితో కల్పించబడిన విషయాలు అవి. దీనికి ఆవల ఉన్న విషయం ఏదో ఉంది, దాన్ని వినియోగించడంలో మేము విఫలమయ్యాము. అంటే ఎంతవరకు ఆ మోడర్న్ మెడిసిన్ గురించో, లేకపోతే మోడర్న్ రీసెర్చ్ గురించో, లేకపోతే మోడర్న్ ఆ మెడికేషన్ అప్లికేషన్ల గురించో, దాని మీదనే ఎక్కువగా కన్నా ఉన్నతమైన దాన్ని వినియోగించి తద్వారా బయటపడదాము అన్న విషయంలో అక్కడ
కొద్ది తడబడ్డారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? లేకపోతే తిరుమల ప్రసాద్ గారు ఓకేనా? ఓకే భయ్యా, ఓకే. ఇట్ మీన్స్ నాకు అర్థమైన దగ్గర ఏంటంటే, అదే సెల్ఫిల్ వర్సెస్ గాడ్ఫుల్ అంటారు కదా, ఇందాక శిబు గారు చెప్పినట్టు కూడా నా ఆలోచన విధానము ఎక్కడ కూడా ఇప్పటి వరకు పని చేయలేదు. దానిని ఆ ప్లేస్ లో దైవిల్ ఆయన ఇచ్చి నెరవేరడు, ఆయన యాక్చువల్లీ డాక్టర్ గారు రాస్తున్నారు ఇది. డాక్టర్ గారు ఏమంటున్నారంటే, అరే బాబు మాకు ఇవన్నీ సైన్స్ ఉంది, ఇంగ్లీష్ లో ఇంకా మంచి వాక్యం ఉంటుంది, సైన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కాకపోతే ఇవన్నీ మాకు పనికి రాలేదు మీలో మంచి అన్నది దూర్చడానికి. మేము సైకాలజీ వాడినా, మోరల్ సైకాలజీ అంటాడుగా ముందు లైన్ లో, అవన్నీ వాడినా మీలో ఆ మంచి దూర్చడానికి పని చేయలేదు. ఒకసారి మళ్ళీ చదవండి సార్ ఆ సెంటెన్స్, మొత్తం సెంటెన్స్ చదవండి స్నేహితు గారు. స్నేహితు గారు. వైద్య రంగంలో మాకు అత్యంత ఆధునిక ప్రమాణాలు, మేము ప్రతి విషయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించడం కారణంగా మాకు కృత్రిమ పరిజ్ఞానం పరిధి అవలా ఉన్న మంచితనం యొక్క శక్తులను వినియోగించుకోవడానికి మేము సరిగ్గా సంసిద్ధులమై లేము. ఇది ఇక్కడ తెలుగులో వాళ్ళు వినియోగించేలాగా అంటున్నాడు. కాకపోతే ఇంగ్లీష్ కూడా తీసి చదువుతాను, ఒక్క నిమిషం ఉండండి, ఎందుకంటే ఇంగ్లీష్ లో అలా ఉండదు. ఒకసారి ఉండండి. We doctors have realized for a long time that some form of moral psychology was of urgent importance to alcoholics. అని ఇక్కడ అదే బేసిక్ గా మానసిక అదే నైతిక మానసిక వైద్యం ఇది మోరల్ సైకాలజీ కంటే. బట్ ఇట్స్ అప్లికేషన్ అంటే దాన్ని నీకు అప్లై చేయడానికి ప్రెజెంటెడ్ డిఫికల్టీస్ బియాండ్ అవర్ కన్సెప్షన్. అంటే మాకున్న కన్సెప్షన్ అంటే మాకున్న నాలెడ్జ్ కానీ మాకున్న అర్థం చేసుకోవటం కంటే బయట ఉంది, బియాండ్. అంటే మేము చేసుకోలేము అది అర్థం చేసుకోవటం ఏంటి, ఎలా దీన్ని ఇడికి అప్లై చేయాలి అని ఈ మోరల్ సైకాలజీని. వాట్ విత్ అవర్ అల్ట్రా మోడర్న్ స్టాండర్డ్స్, అబ్బా మన దగ్గర మోడర్న్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా అని అటకారంగా అంటున్నాడు ఇక్కడ. వాట్ విత్ అవర్ అల్ట్రా మోడర్న్ స్టాండర్డ్స్, ఆర్ సైంటిఫిక్ అప్రోచ్ టు ఎవ్రీథింగ్, ప్రతిదీ సైన్స్ తో చూస్తాం కదా అంటున్నాడు మళ్ళీ ఎటకారంగా. వీర్ ఆర్ పర్హాప్స్ నాట్ వెల్ ఎక్విప్డ్. ఎవరు వి అంటే డాక్టర్స్ ఆర్ నాట్ పర్హాప్స్ వెల్ ఎక్విప్డ్, అంటే మా దగ్గర ఎక్విప్మెంట్ అదే సరిగ్గా ఎక్విప్ అయ్యలేవు కదా టు అప్లై, మళ్ళీ నీకు అప్లై చేయడానికి ద పవర్స్ ఆఫ్ గుడ్. ఏంటి ఈ మంచితనం, మోరల్ సైకాలజీ అన్నాడు కదా, ఆ పవర్స్ నీకు అప్లై చేయడానికి, ఆ మంచితనం నీలో దోర్చే పవర్ ని అప్లై చేయడానికి, దట్ లై అవుట్ సైడ్ అవర్ సింథటిక్ నాలెడ్జ్. ఈ మా నాలెడ్జ్ కే బయట ఉంది బాబు, మా దగ్గర లేదు ఆ పవర్ నిన్ను మార్చడానికి. అది అంటున్నాడు, ఓ మనిషి నిన్ను మార్చలేడు. అది యాక్చువల్లీ ఒక మనిషి నిన్ను మార్చలేడు, స్పాన్సర్ కూడా. స్పాన్సర్ ఇస్ స్పిరిచువల్ అడ్వైజర్. అది చాలా రాంగ్ గా తీసుకుంటాం. అదేంటంటే యాక్చువల్లీ బిల్డబ్ల్యూకి ఎబీ తర్వాత స్పిరిచువల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళేవాడు ఆయన డాక్టర్. ఆయన డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చింది ఆయనే. దాని తర్వాతే ఆయన ఇది రాశాడు, ఏది నెక్స్ట్ ఫ్రంటియర్, ఎమోషనల్ సోబ్రైటీ. డిప్రెషన్ లోకి వెళ్ళాడు. దాంట్లో చూడండి, ఎవరైనా చదివితే బాగుంటది. డిమాండ్స్, డిపెండెన్సీస్ అని రాస్తాడు. దేని మీద డిపెండ్ అవ్వకు, దేవుడి మీద తప్ప. దేన్ని డిమాండ్ చేయకు, ఏమి ఇస్తే అది యాక్సెప్ట్ చేయి. దేని మీద మొత్తం రాస్తాడు. ఈ మధ్యన మా స్పాన్సర్ వాడు చెప్పాడు, నాకు ఫైనాన్షియల్ ఫియర్ ఉంది అంటే ఏం చెప్పాడంటే, బాబు నీ డిపెండెన్సీ దేని మీద ఉంది? డబ్బుల మీద ఉంది. డబ్బులు ఉంటే నేను హాయిగా ఉంటాను. నీ డిపెండెన్సీ దేని మీద ఉండాలి? నీ సెక్యూరిటీ యొక్క డిపెండెన్సీ దేవుడి మీద ఉండాలి అని. సో ఎనీవే, అది ఏంటంటే కొంచెం ఇంకా డిగ్రెస్ అయ్యాను.
బేసిక్ గా దీంట్లో ఏమంటున్నాయంటే, మరి మా దగ్గర శక్తి లేదురా డాక్టర్లుగా, మాకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మాకు ఎంత మోడర్న్ ఎక్విప్మెంట్ ఉన్నా, నీలో ఈ మంచిని దూర్చడానికి, నీకు ఈ మోరల్ సైకాలజీ వాడి నిన్ను మార్చడానికి మా దగ్గర శక్తి లేదు. సో ఇంగ్లీష్ కి తెలుగుకి కాస్త తేడా ఉంది ఆ సెంటెన్స్ లో. సో కాకపోతే ఇది ఇప్పటికైనా అర్థమైందా సార్, లేకపోతే ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? అర్థమైంది. లేదు అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా ప్రశ్నలు కానీ చదివిన దాని మీద అనుభవం కానీ పంచుకోగలుగుతారా? కమాన్ సార్, ఎవరైనా అనుభవం పంచండి సార్. హలో నేను వింటాను. హలో సార్, దేవరాజ్, మాట్లాడొస్తున్నా దేవరాజ్. ఏం మాట్లాడతారా? ప్రశ్న లేకపోతే ఎక్స్పీరియన్స్ సార్ దీని ఇప్పుడు చదివిన దాని మీద? అవునవును. కంటిన్యూ సార్. నేను సెంట్రల్ లో జాయిన్ అయితేనే, సో ఓకే, నాకు తెలిసింది నేను కంటిన్యూ చేస్తాను. నా పేరు దేవరాజు, నేను తాగుబోతాడు. సో ఎక్కడో నాకు ఈ తాగే దుడియాలా అనేసి, నాకు ఈ తాగే దుడిచి మంచి జీవనం చేయాలా అనేసి ఒక ఆశ ఉన్నా. బట్ నా వల్ల అవుతా ఉండే, ఎందుకంటే నా నా ఫ్రెండ్స్ అంతా అడుగుతా ఉంటుంది, ఎట్లా లిమిట్ గా కంట్రోల్ గా తాగాలా అనేసి. వాళ్ళు లేదు, నువ్వు 60లో 90 తాగు సరిపోతాయి, నువ్వు ఎందుకు హాఫ్ బాటిల్ అంత ఓవర్ గా తాగుతావు. నా వల్ల ట్రై చేస్తుంది చాలా సరే, నేను ట్రై చేస్తుంది 1000 times పైన ట్రై చేస్తుంది, నా వల్ల కంట్రోల్ గా తాగే కావలే. బట్ ప్రోగ్రామ్ వచ్చిపోయిన డాక్టర్ ఒపీనియన్ సిల్కోర్ చెప్పింది, మరి నాకు మెంటలీ అబ్సెషన్ ప్లస్ ఆ ఫిజికల్ అలర్జీ. సో ఒకసారి నేను తాగేసినంతే మళ్ళీ నా వల్ల ఒక 90 లేదా 60 ఏమన్నా నేను డ్రింక్ చేసినంతే ఆ క్రేవింగ్ నా వల్ల ఆపే శక్తి లే. అది 100% త్రూ. నేను ఆల్కహాలిక్ అనానిమస్ వచ్చిపోయిన ఆ మెసేజ్ నాకు సిక్కా. సో ఎక్కడో నాకు ఇది నాకు హెల్ప్ అయ్యా ఎక్కడో. సో ఎక్కడో నాకినా ఒక పవర్, హయ్యర్ పవర్, దానిపైన డిపెండ్ అవ్వాలా. సో ఎప్పుడు నేను ప్రోగ్రామ్కి వచ్చిపోయినానో ఒక 4-5 సారి నేను స్లిప్ అవుతుంది. అంతే వస్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది. ఒక 9 months 1.5 year సోబర్ గా ఉంటా ఉంటుంది, స్లిప్ అవుతూ ఉంటుంది. ఏరా ఇది నాకు ప్రోగ్రామ్ అప్పుడు నాకు సరిగా అర్థం కాలే. నా ఫౌండేషన్ ఆ ఫస్ట్ స్టెప్ నాకు సరిగా అర్థం కాలే. ఫస్ట్ అంతే ఫుల్ దాంట్లో ఆఫ్ తాగేది ఉడియాలా అనేసి నాది గోల్ ఉన్నింది. తాగేది నాకు ఈ ప్రపంచంలో యా ఆస్తి వద్దు, యా దుడ్డు కాసు వద్దు, యా పని వద్దు, గమ్మున ఉంటాను. ఎందుకంటే నేను 23 years నా డ్రింకింగ్ ఎక్స్పీరియన్స్. నేను 41 years వరకు నేను ఏం సంపాదన చేస్తున్నా అంతా తాగేదానికి. నా సెల్ఫిష్ గా నేను నాకు ఇష్టం వచ్చింది మరి పిక్చర్ చూసేదో లేక గ్యామ్లింగ్ ఆడేదో అన్ని నా ఇష్టం వచ్చింది మరే నేను చేస్తాను. ఇంటికి నేను యావదే మరి నాకు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలే. నాకు వైఫ్ ఉన్నారు, పిల్లకాయలు ఉన్నారు, అమ్మ నాయన ఉన్నారు, పని ఉన్నా. నాకు ఏమి తెలియదు లైఫ్. నేను సాటర్డే సండే వస్తే చాలు, నేను తాగే పైననే నాకు ఫోకస్ ఉండేది. యా బార్లో నేను తాగాల, యా ఫ్రెండ్స్ ఫోన్ చేసి పిలిపియాలా, ఇట్లా నా మైండ్ ఎప్పుడూ దాని గురించేనే నేను థింక్ చేస్తాను. పని చేస్తూ ఉంటాను డే టైంలోనా, సో నేను దానిపైననే థింక్ చేస్తూ ఉంటాను. ఎక్కడ ఇప్పుడు సాయంత్రం పని ఉట్టించేసిన ఆడపోయి తాగుతాము, ఇది నా వల్ల ఆపే కావలే. నేను చాలా సరే నేను ఒక మరి గిల్టీ ఫీలింగ్ అయినాను, పశ్చాత్తాపడినాను. ఏరా ఇది చేసిన తప్పే చేస్తాను అనుకుంటాను, ఇంట్లో చెప్తాను ఈ రోజు నుంచి తాగే దుర్చేస్తానని, నా వల్ల అవలే. రేపు నుంచి తాగే దుర్చేస్తాను, నా వల్ల అవలే. సో ఎక్కడో నేను థ్యాంక్స్ చెప్పాలి ఆల్కహాలిక్ అనానిమస్ ఫెలోషిప్ కానీ, ఈ ప్రోగ్రామ్ కానీ, ఏ మెంబర్స్ కానీ. సో వాళ్ళు నాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో నాకు అర్థమయ్యా, అవునరా నేను ఇది ఈ మరి నా వల్లనూ అయింది. నేను ఎప్పుడూ ఒక 16 or 19 తాగేసి నార్మల్ మనిషి మరి నేను బయట రాలే. సో 90 తాగిన తక్షణ ఇమీడియట్ నాకు ఇంకొకటి ఒక 5-10 minutes అయిపోయినా నాకు కావాలా తిరగా ఇంకొక రౌండ్. ఎంత తాగుతానో నాకు తెలీదు. సో నాది అప్పుడే ఆ థింకింగ్, నా బిహేవియర్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతాయి నాది. సో నా మాటలే కానీ అంతా డిఫరెంట్. సో రియాక్షన్ అప్పుడే చెప్పింది మరి కార్తీక్, రియాక్షన్ నాది నార్మల్ వ్యక్తి వాళ్ళు ఏం రియాక్షన్ చేయరు. అయితే నేను తాగేసిపోయినా నా యాటిట్యూడ్ అని నా బిహేవియర్ అని చేంజ్ అవుతాయి. సో ఇట్లా చాలా కష్టపడుతుంది ఈ దీన్ని వదలాలా అనేసి. సో ఏమో ఆల్కహాలిక్ అనేది మీకు తెలిసిపోయినా ఈ బోధ నాకు ఒక అవేర్నెస్ ఉంది. 1 day at a time స్టే అవే ఫ్రమ్ ఫస్ట్ డ్రింక్.
సో నాకు మెంటల్ అబ్సెషన్ ఉంది. మెంటల్ అబ్సెషన్ ఏమన్నా వచ్చిందంటే నేను ఇమీడియట్ గా నేను తాగకపోతేనంటే అది నాకు బాడీకి సెట్ అయ్యాలి. అలర్జీ సింపుల్ గా నేను అర్థం చేసుకున్నాను. సో ఎట్లా నాకు ఇది నాకు నిండా ఇష్టమైంది. డాక్టర్ ఒపీనియన్ చెప్పినారు నాకు మరి నాకు మెంటలీ అబ్సెషన్ ఉంది. సో నా బాడీకి అలర్జీ అది క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇంకా నేరేయాల. సో అన్మేనేజబిలిటీ నాకు తెరలే కార్తీక్ ఎట్లా ఏమి అనేసి అది దాని గురించి ఒక 2 మాటలు మాట్లాడితే మంచిది. ఓకే. అన్‌మేనేజబిలిటీ థాంక్ యూ సార్. వండర్‌ఫుల్ షేరింగ్. మీకు ఓకే సార్. మీటింగ్‌లో ఉన్న వాళ్ళందరికీ ఇదండి ఉదాహరణ. కూర్చుని డాక్టర్ గారి అభిప్రాయం చదివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఇది ఇప్పుడు ఇందాక మాట్లాడారు కదా! ఆయన మనకొక ఎగ్జాంపుల్. డాక్టర్ ఒపీనియన్ ఎలా మార్చింది జనాల్ని అని. డాక్టర్ గారి అభిప్రాయం. 20 క్వెషన్‌లు ఇవ్వచ్చు. అదొక మంచి పద్ధతే. తప్పకుండా ఇవ్వాలి గూడా. కాతే ఇది గూడా ఇంపార్టెంట్. కూర్చొని జస్ట్ న్యూ కమర్‌ని ఒక కాఫీకో నేను ఇప్పుడు కాఫీకి తీసుకెళ్తాను. దాని గురించి రకరకాలుగా ఏదో చెప్పుకుంటున్నారు జనాలు. మేము కాఫీకెళ్ళి ఇయ్యే మాట్లాడుకుంటాం న్యూ కమర్‌తో. అలర్జీ గురించి, అబ్సెషన్ గురించి. న్యూ కమర్ వస్తే. లేదంటే మాది మేమేదో మాట్లాడుకుంటాం సరదాగా. వేరే లైఫ్ విషయాలు. సో, ఫెలోషిప్ కూడా ఇంపార్టెంట్. ప్లస్ ఆ ఫెలోషిప్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చురా. రారా బాబు వెళ్దాం. తింటూనో ఏ రెస్టారెంటో, చాయో దగ్గర కూర్చుని కలిపి నేను చదువుదాం. ఇద్దరం అర్థం చేసుకుందాం అని చదవచ్చు. సో ఎనీవే అన్‌మేనేజబిలిటీ గురించి పేజ్ నంబర్ 52లో క్వెషన్స్ ఉన్నాయండి ఇంగ్లీష్ పుస్తకంలో. దానికెళ్ళినప్పుడు క్లియర్‌గా మనం అన్ని ఒక్కొక్క క్వెషను చూస్తాము. సో మీరు పేజ్ నంబర్ 52 ఆ క్వెషన్స్ గూడా ఎవరైనా తెలుగులో ఉన్నాయి చాట్‌లో పెట్టగలిగితే గుడ్. లేకపోతే నేనేం చెప్తానంటే బేసిక్‌గా అన్‌మేనేజబిలిటీ ఇంగ్లీష్ బిట్ ఏవండి? హలో చెప్పండి సార్. ఇంగ్లీష్ బిట్ దేవరాజ్. బుక్ అన్నా సార్ పేజ్ నంబర్ 52. ఇంగ్లీష్ బిగ్ బుక్‌లో ఉన్నాయి. సరే సార్. కాకపోతే ఏంటంటే అన్‌మేనేజబిలిటీ అంటే నా ప్రకారం నా మనసు, నా మోరల్స్ బేసిక్‌గా మనసు అంటే ఒకటి చెప్తాయి. నా బుర్ర డిఫెక్ట్స్‌తో ఇంకొకటి చేస్తది. ఆ చేసేది కూడా సరిగ్గా చేయదు. దాని తర్వాత నా మనసు బాధపడతది. గిల్ట్ వస్తది. ఎందుకు చేశానే అని బాధలో ఉంటాను. సో నా మనసులో ఉన్న భావనలకి, నా బుర్రకి మ్యాచ్ అవ్వట్లేదు. నా క్యారెక్టర్ డిఫెక్ట్స్ వల్ల మెయిన్‌గా. నా స్వార్థం వల్ల అన్నిటికంటే నేను అనేది నాకు సూట్ అవ్వట్లేదు. అండ్ తాగుబోతుగా ప్రైస్ హ్యాస్ టు బి పేడ్ అంటాడు బిల్డబ్ల్యూ సెల్ఫ్ సెంటర్డ్‌నెస్. ఆ ప్రైజ్ ఏంటంటే నేను ఇచ్చేయాలి దేవుడికి. అదే నా మూడో సోపానం. నువ్వు తాగుబోతుగా హాయిగా ఉండాలి అంటే నాకు ఇచ్చంటే నా ఆలోచనలు, నా జీవితం అంటే నాకు వచ్చే రిజల్ట్స్ జీవితంలో. ఈ 2 ఇచ్చేయాలి. ఏదొచ్చినా ఓకే. నేనేం చేయాలో చెప్పు. నువ్వు చెప్పు అని దేవుడితోటి ఎలాగ కమ్యూనికేషన్ వల్ల 11 స్టెప్‌లో రాస్తాడు. మీ స్పాన్సర్ కూడా హెల్ప్ చేయగలుగుతాడు. చాలా పద్ధతులు ఉన్నాయి. 2 వే ప్రేయర్ అని. అదని ఇదని 2 వే ప్రేయర్ చాలా మంది ఎఫెక్టివ్‌గా వాడతారు. నేను వాడను 2 వే ప్రేయర్. నాకు చాలా మంది వాడేవాళ్ళు తెలుసు. పవన్ గారు ఉన్నట్టున్నారు. ఒకవేళ ఆయన కూడా షేర్ చేస్తే ఆయన అనుభవం దీని మీద బావుంటది. సో మీ క్వెషన్‌కి ఆన్సర్ అయితే వచ్చిందా అండి దేవరాజు గారు? ఓకే సార్. వచ్చింది సార్ కార్తీక్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరికైనా క్వెషన్స్ కానీ, అనుభవం కానీ పంచుతారా అండి? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఇంకా? అయితే ఇంకో పేరా చదువుదాం మరి. స్నేహిత్ గారు యు ఆర్ రెడీ? ఆగండి. కృష్ణయ్య చెప్పండి సార్. సార్ వినబడుతుందా సార్? వినిపిస్తుంది చెప్పండి. అది ఏం లేదు సార్, నేను మొన్న రీసెంట్ గా ఈ ముగ్గురిని కొత్త మిత్రులను తీసుకొచ్చిన సార్. అంటే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ బాగానే ఉంది సార్. మామూలుగా తీసుకొచ్చి ఫిజికల్ మీటింగ్ పరిచయం చేయించిన తర్వాత మోటివేషన్ చేసింది సార్ వాళ్ళను. అంటే నా నా వంతు నేను చేసిన సార్. చేసిన తర్వాత 2 members కంటిన్యూ అవుతారు. ఇంకొక పర్సన్
దీని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు సార్. ఇంకా అట్లాంటప్పుడు నేను మోటివేషన్ ఊకే చేయడం కూడా ఒక పద్ధతి కాదు కదా సార్ నాది. ఓకే. సో అది అగైన్ నాకు మీరేం చేయాలో నాకు తెలీదు. నేను దేవుడిని కాదు, నడిపించేది ఓకే దేవుడు. ఓకే ఓకే, కాకపోతే నా సరే. అనుభవం చెప్పగలుగుతాను. ఓకే, చెప్పండి సార్. నేను ఎలా చేస్తాను అనేది. ఒకటి ఏంటంటే సార్, ఆ, మీరు నేను ఎలా చేస్తాను అంటే, నా ఓకే నమ్మకం సార్. ఏంటంటే స్పిరిచువాలిటీ ఎప్పుడు ఎక్స్ట్రీమ్స్ కాదు. అసలు ఓకే సార్. స్పిరిచువాలిటీలో రూల్సే లేవు. గాడ్, దేవుడు ఓకే. నిజంగా రూల్ ఫాలో అయితే మనకి ఏ ఇచ్చి ఉండేవాడే మనం చేసిన పాపాలకి. అవును సార్. దేవుడు ఎప్పుడు క్షమించేవాడే. సో ఇది నేను చేసేది. మామూలుగా ఇందాక పేరాలోనే మనం చదివాం, డాక్టర్లు మార్చలేరు, మిమ్మల్ని మేము మార్చలేమురా బాబు అన్నారు. అలాగే నేను కూడా ఆయన్ని ఎవరిని మార్చలేను. యాక్చువల్లీ అదొక భ్రమ, నేను చేసాను అనుకోవటం. నేనేదో వాగుతాను, ఆడి కనెక్ట్ అయితే అది ఆ కనెక్షన్ ఇచ్చే దేవుడు, మనం ఓకే. కాదు. ఆడేమన్నా మారితే మారుతాడు, లేకపోతే లేదు, వస్తే వస్తాడు. ఓకే, అది పాయింట్ 1. నేను ఎవరిని మార్చలేను. నేను చేసేది ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లా ఉండాలి అంతే. అంటే దేవుడికి ఫ్లూట్ ఊదేవాడు అయినా నేను ఫ్లూట్ అనమాట. అయితే ఫ్లూట్ ఏమనుకుంటది అంటే నేను ఊతున్నాను అనుకుంటది, అక్కడ ప్రాబ్లం. ఓకే ఓకే సార్. సో అది పాయింట్ 1. నేను ఎవరిని మార్చలేను. ఆయన ద్వారా ఏదో ఆయనకు ఒక వెజల్ అయితే చాలు అని కోరుకుంటా ఈ రోజు. ఏంటంటే నేను ఓకే ఈ ఓకే. రోజు నా 6 స్టెప్ 7 స్టెప్ లో అదే అంటాను, జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ చేయి బాబు, నాకు ఏం అక్కర్లేదు, నువ్వే చూసుకోనే కదా. సో ఇప్పుడు ఓకే సార్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, వాడిని మార్చడానికి ప్రయత్నించేస్తే వాడికి చిరాకు వచ్చి దొబ్బేస్తాడు. అదే సార్. మనం అవునవును. వాడాల్సింది ప్రేమ, దయ, అవును సార్. సేవ. ఇది ఉంటుంది బిగ్ బుక్ లో. అంతే సార్. సో మనం ఏం చేస్తామంటే వాడిని వదిలేయాలి కొన్ని రోజులు. అప్పుడప్పుడు మెసేజ్ పెట్టచ్చు, నేను అదే చేస్తా. నా అనుభవం ఏంటంటే, ఎవడైనా ఉన్నాడు అనుకో, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఒకసారి దేవుడిని అడుగుతాను కూడా, మెసేజ్ పెట్టచ్చా అంటే, నాకు ఏమి గిల్ట్ రావట్లేదంటే పెడతాను. అంటే అదొక పద్ధతి నేను ఫాలో అయ్యేది. సో ఒకసారి మ్యూట్ లో ఉండండి సార్, మీ బ్యాక్గ్రౌండ్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఏం అనుకోకండి, మ్యూట్ లో ఉన్నా. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సో సార్. సో ఏంటంటే, మొత్తానికే ఒకసారి చెప్పాం కదా, వాడికి తెలుసు కదా. ఒకసారి చెప్పగానే మనం మారిపోతే, మనం మారగలిగితే తెలిసినా మనం మారలేం. ఎలా మారుతాం? నేను శక్తిహీనుని కదా, నా వల్ల కాదు మారటం. సో వాడు మళ్ళీ హెల్ప్ అడిగితే తప్పకుండా మీటింగ్కి తీసుకురావచ్చు. ఆర్థిక సహాయం చేయమని చెప్పట్లేదు నేను, అలాంటివి చేయకూడదు కూడా. ఫుడ్ పెట్టించవచ్చు కావాలంటే, అది మీ పర్సనల్, అది ఏ చెప్పలేదు. అదంతా మీ పర్సనల్. ఓకే సార్. కాకపోతే థ్యాంక్ యూ సార్. అంటే నేను సార్ చెప్పండి. కంటిన్యూ అవనివ్వండి, వేరే వాళ్ళు కూడా వింటున్నారు కదా. అవును. సో మీరు మ్యూట్ లోకి వెళ్ళండి సార్, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఏంటి, నేను ఎలా చేస్తాను, యూజువల్లీ వెళ్ళిపోతారు 4th స్టెప్ లోనే అవుతారు. అప్పుడప్పుడు పెడతాను మెసేజ్, ఎరా బాబు చేయరా బాబు. ఎందుకు ఎందుకు పెడతాను, నేను ఆడి ఫ్రెండ్ని, వాడిని అప్పుడప్పుడు ఇలా భుజం మీద తడుతూ ఉంటాను అనమాట. అంటే చేయరాను, అంతకంటే నేనేం చేయలేను. మాక్సిమం అప్పుడప్పుడు భుజం మీద తట్టగలుగుతాను. కంటిన్యూస్ గా తడితే ఆడికి చిరాకు వస్తుంది ఫస్ట్. వాడికి చిరాకు వచ్చిందంటే నేనే కదా ఆడికి హామ్ చేసింది. నా బిలీఫ్ ఏంటంటే, నేను ఇక్కడ ఎవరికి కూడా చిరాకు తెప్పించడానికి లేదు. అప్పుడప్పుడు నిజం చెప్పాలి, చిరాకు వచ్చినా అది వేరే విషయం, అది ఇన్వెంటరీలో చెప్పేస్తా. ఆ ఒక్క చోట ఆడు ఏమనుకున్న అవతలోడు, బాబు ఇది ఉందా చూసుకో, అది ఆడికి ఉందో లేదో ఆయనే చూసుకోవాలి. నాకేం తెలుసు ఆయన బుర్రలో ఏం నడుస్తుంది, నేను దేవుడిని అవదలుచుకోలేదు. సో మెయిన్గా ఏంటంటే, వాడికి ఇలాగా చేయకూడదు, వాడికి తెలుసు, ఇంకా ఆడే వస్తాడు సెకండ్ టైం నుంచి అని, అలా అని చెప్పి వాడిని మొయ్యకూడదు. బ్యాలెన్స్ చేయాలి, నేను ఫస్ట్ లో చెప్పినట్టు. ఒక హెల్ప్ఫుల్ బ్యాలెన్స్ అన్నమాట. వాడు సహాయం కోరితే ఫోన్ చేసి నేను ఎప్పుడైనా రెడీ, వాడు రిలాప్స్ అయినా ఏలో ఉన్నా. ఎవడు సహాయం కోరినా దానికి మళ్ళీ జడ్జిమెంట్ పెట్టకూడదు. వీడికి సహాయం చేయొచ్చా చేయకూడదా,
నా ప్రకారం ఆ దేవుడు ఆయన్ని నా దగ్గర పంపిస్తున్నాడు సహాయం కోసం. నేను చేయగలిగితే 100 రెట్లు రెడీ. డబ్బులు ఇలాంటి విషయాలు కాకుండా చేయగలిగితే 100 రెట్లు రెడీ. అది అంతే తప్ప నేను వెనకాల పడిపోను. వెనకాల పడకుండా జస్ట్ ఫ్రెండ్గా అప్పుడప్పుడు భుజం తడతా. ఏమైంది బ్రో, ఏంటి కదా, ఎలా ఉన్నావు అని. ఎలా ఉన్నావు అని అడుగుతా. రిలాప్స్ లో ఉన్నావు కూడా అప్పుడప్పుడు, నాకు ఎప్పటి నుంచో తెలిసినట్టు. అంతే, అందుకంటే మనం ఏం చేయాలి. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్నలు కానీ? సార్ నమస్తే సార్. ఓకే సార్. సోమశేఖర్. సార్ అదే చిన్న డౌట్ సార్, ఇప్పుడు మాట్లాడిన దానికి రిలేటెడ్ గా ఉంటుంది సేమ్. అదే ఒక మిత్రుడికి నేను మెసేజ్ ఇవ్వడం జరిగింది, మా కొలిక్కి. తను అది వస్తా అన్నాడు మీటింగ్ కి. ఒకరోజు కాల్ చేస్తే మీటింగ్ వెళ్ళిన సమయంలో బార్లో కూర్చొని తాగుతున్నాడు. నేను అంటే యాక్చువల్ గా మనం పాత ప్లేసులకి వాటికి వెళ్ళొద్దని చెప్తారు కదా మన ఏరియాలో. అంటే అతను అక్కడికి రమ్మని చెప్పాడు నన్ను. మీటింగ్ వస్తున్నావు రావచ్చు తీసుకెళ్ళి అన్నాడు. అక్కడికి వెళ్ళొచ్చా? నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 అంటే ఆ రోజు వెళ్ళాను, తీసుకెళ్ళాను, బార్లోకి వెళ్ళి కూర్చున్నాను 10 నిమిషాలు తనతో పాటు. వెళ్ళే ముందు ప్రసాద భోజనం చేసుకుని లోపలికి వెళ్ళి కూర్చొని అతన్ని తీసుకుని వెళ్ళాను మీటింగ్ కి. దాని తర్వాత మళ్ళీ 2 days తను రాలేదు. మళ్ళీ నా ఫోన్ రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ బార్లో కూర్చొని తాగుతూ నాకు ఫోన్ చేసి ఒక 300 రూపీస్ డబ్బులు అడుగుతున్నాడు. ఆ టైంలో అమౌంట్ నేను పంపించొచ్చా? దీని మీద మీ అనుభవం ఏమంటే చెప్పండి సార్ కొంచెం. థ్యాంక్ యూ. నా అనుభవం మాత్రమే భయ్యాలి. నేను చేశానని మీరు అందరూ ఇదే చేయాలని లేదు. మీరు మీ దేవుడు పడండి, అది నాకు సంబంధం లేదు దీంతో. మీ దేవుడి దగ్గరికి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకోండి, సరేనా? అదే సార్, మీ అనుభవం మాత్రం చెప్పండి సార్. అనుభవం మాత్రమే. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎప్పుడు అన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వు స్పిరిచువల్ గా ఫిట్ ఉండాలి అంటే 9th స్టెప్ తర్వాత. సో 9th స్టెప్ తర్వాత రాస్తాడు అలా అని చెప్పి 9th స్టెప్ దాకా ఆగాలని నేను నమ్మను పర్సనల్ గా. ఎందుకంటే మీరే ఉదాహరణ వెళ్ళారుగా, తీసుకొచ్చారుగా, మీకు ఏమైనా అయిందా? ఏమండి సోమ గారు, మీకు ఏమైనా 3 రోజులు ఏం కాలేదు సార్, ఏం కాలేదు. ఎందుకు? ప్రార్థన చేసుకుని వెళ్ళారు. ప్రార్థన చేసుకుని ఫిట్ గా వెళ్ళారు. అదే చెప్తాడు బిల్డప్. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు బాబు, నేను బారుల్లోకి వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను అంటే కాదు. తాగుబోతూ హెల్ప్ అడిగితే ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఎప్పుడు వాడు హెల్ప్ అడిగాడు, నీకు పర్పస్ ఉంది, హెల్ప్ అడిగాడు. లేకపోతే ఎవడో పాత ఫ్రెండ్, అరే ఆ బార్లో ఫుడ్ బాగుంటుందా తిందాం అన్నాడు, ఓకే వెళ్ళి తినొచ్చు. నువ్వు స్పిరిచువల్ గా ఫిట్ ఉండాలి. అందుకనే కొత్త వాడు ఉండడు కాబట్టి, అరే బాబు అట్లీస్ట్ నువ్వు స్పిరిచువల్ గా ఎదిగేదాకా ఆగు అని చెప్తాం. ఎందుకంటే కొత్తగా వచ్చినోడుకి ఇంకా ఆధ్యాత్మిక విస్తరణ జరగదు కాబట్టి. సెకండ్, సో వెళ్ళొచ్చు హెల్ప్ అడిగితే. సెకండ్, రాలేదు డబ్బులు అడిగాడు, నేనైతే ఇవ్వను పర్సనల్గా. ఎందుకంటే సారీ నేనేం చెప్పను, సారీ కెన్ నాట్ హెల్ప్ యూ, అంతే. ఇంకా మళ్ళీ అడిగితే మళ్ళీ అదే పెడతాను, సారీ కెన్ నాట్ హెల్ప్ యూ, అంతే. రీజన్ కూడా చెప్పక్కర్లేదు. రీజన్ చెప్తే మళ్ళీ వాడు బాధపడచ్చు. ఎందుకు? నేను చేయలేను. ఇతరుల్ని బాధ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను, అయితే విఫలం అవుతూ ఉంటాను రోజు. ఇందాకే మావిని కూడా బాధ పెట్టా ఏదో మాటని. సో రోజు విఫలం అవుతూ ఉంటాను. దట్స్ ఓకే, అంటే ఇట్స్ జస్ట్ ఎ జర్నీ, వీఆర్ ట్రైంగ్. సో టైం అయిపోయిందండి. ఓకేనా అండి సోమ గారు? క్వశ్చన్ సార్. టైం ఇస్ ఖలీల్ గారు చెప్పండి. ఒక చిన్న క్వశ్చన్ సార్. నా పేరు ఖలీల్ తాగబోతుంది సార్. అయితే ఇప్పుడు ఫెస్టివల్ వస్తాను సార్, మా రంజాన్. అయితే మా ఆఫీస్ లో ఏంటంటే పార్టీ అంటారు, ఇయ్యచ్చా సార్ ఇయ్యద్దని డౌట్ సార్. నాకేం తెలుసు సార్, మీ స్పాన్సర్ అంటే స్పాన్సర్ అడగండి. మీరు ఏంటో నాకు తెలియదు, ఏ స్టెప్ లో ఉన్నారో నాకు తెలియదు. సో మామూలుగా నేను జనరల్ గా ఏంటంటే, నేను అది నా పర్సనల్, నేను ఎవరైనా పార్టీ ఉంటే తాగే వాళ్ళు తాగుతారు, అది. సో నా పర్సనల్ గా నేను మందు మా ఇంట్లోనే ఉంటది. ఒకవేళ పార్టీ ఇస్తే మందు తాగే వాళ్ళ కోసం పెడతాను. కాకపోతే నేను మళ్ళీ మీ ఆధ్యాత్మిక ఫిట్నెస్ గురించి చూసుకోవాలి. మీ స్పాన్సర్ తో మాట్లాడుకోండి దానికోసం, ఓకేనా?
నేను చెప్పడానికి అర్హుని కాదు, ఎందుకంటే మీరు మీ ఇన్వెంటరీ నాకు తెలీదు, మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో నాకు తెలీదు. జనరల్ ప్రశ్న కాదు ఇది. ఇందాక అడిగిన జనరల్ ప్రశ్న, మీరు స్పెసిఫిక్ గా మీ సిచ్యువేషన్ అడిగారు కాబట్టి చెప్తున్నా. నా అనుభవం చెప్పా. ఓకేనా ఖలీల్ గారు? హలో. ఓకేనా సార్? ఓకేనా ఖలీల్ గారు? అందరికి వినిపించిందా నేను చెప్పింది? ఓకే సార్, వినిపించింది సార్. వినిపించింది సార్, వినిపించింది. ఓకే సార్. ఓకే. ఓకే, ఇప్పుడు ప్రశాంత ప్రార్థన చేస్తారా ఎవరైనా? చేయమంటారు సార్? యా, ఒక్క నిమిషం తిరుపతి గారు, ఇంకొకరు కూడా చెప్పారు. చెయ్యండి సోమశేఖర్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు సోమేశ్వరం అండి, త్రవ్వకపోతుంది. భగవంతుని దయ వల్ల ఈ రోజు మొదలుచుకోదారు ఉన్నాను. ప్రశాంత ప్రార్థన చేసుకుందాం. దేవా, మేము మార్చలేని విషయమును అంగీకరించుటకు మాకు ప్రశాంతత నిమ్ము. మార్చగలిగిన విషయమును మార్చుకున్నట్టుకు ధైర్యం నిమ్ము. మరియు పై రెండింటికి గల తేడాన్ని తెలుసుకును వివేకం నిమ్ము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.